మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పెద్దమ్మా, ఇప్పుడు నువ్వేం మాట్లాడద్దు, లోపలికి పద. ఆగు నీలిమా, మీ మనసులో ఏదో ఉన్నట్టుంది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి మరోలా మాట్లాడడం నాకు రాదండి. నేను నా కూతురు జీవితం గురించి అడుగుతున్నాను. దాని భవిష్యత్తుని మీరేం చెయ్యాలనుకుంటున్నారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏంటండి ఇది? మీరు మా ఇంట్లో ఉంటూ ఊర్మిళతో ఇలా మాట్లాడటం ఏంటి? నేనేం తప్పుగా మాట్లాడడం లేదండి. వదినిగారంటే నాకు అభిమానం ఉంది, అంతకు మించిన గౌరవం కూడా ఉంది. కానీ నా కూతురు మీద నాకు మమకారం ఉంటుంది కదా. ఇప్పుడు నీలిమ విషయంలో మీకున్న అభిమానాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. ఈ ఇంట్లో నీలిమనెవరూ తక్కువ చేయడం లేదు. మరి మీరెందుకు అలా మాట్లాడుతున్నారు? అవునే, ఎంతవరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమొచ్చింది అలా అంటున్నారు? ఇన్ని రోజులు అన్నీ బానే ఉన్నాయనుకున్నాం బామ్మగారు, కానీ ఇప్పుడే కదా తెలిసిందే పద్ధతులు మారాయని, కొత్త పద్ధతులు వచ్చాయని. ఏంటి స్నేహ, మీ అమ్మగారే అనుకుంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? చూడండి, దయచేసి ఎవరు ఏమీ మాట్లాడకండి. నాకు సమాధానం ఈవిడ చెప్తారు. మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? చూడండి, నేను నా కూతురు గురించి ఆలోచిస్తున్నాను. దాని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ కోడలు మీ ఇంటికొస్తోంది. తనలా తిరిగి రావటం మాకు సంతోషమే. కానీ దానివల్ల నా కూతురు జీవితం ప్రశ్నార్థకం అయిపోకూడదు కదా. ప్రశ్నార్థకం ఎందుకు అవుతుంది? నీకేమైనా పిచ్చా? నీలిమకి ఇంట్లో పెళ్లి జరిపించిందే మేము. కార్తీక్ జీవితంలో నీలిమ ఉండాలని కోరుకున్నదే మేము. ఇప్పుడు భాను ఇలా తిరిగొచ్చిందన్న ఆనందంలో మేముంటే, ఇప్పుడు నీలిమకి ఏదో అయిపోయినట్టు నువ్వెందుకిలా నిందలు వేస్తున్నావు? ఎందుకిలా దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నావు? ఏంటండి నా కూతురికి జరిగే న్యాయం? ఇప్పుడు నా కూతురికి అన్యాయం జరిగింది. మీరందరూ హాస్పిటల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు? అదే, ఆ భానుకి ఈ పెళ్లి జరిగిన విషయాన్ని చెప్పొద్దని మీరు చెప్పారంట కదా. నీలిమ ఇంట్లో ఒక మనిషిలాగే ఉంటుంది కానీ కార్తీక్ భార్య అని తెలియకూడదన్నారంట కదా. ఇంతకన్నా అన్యాయం ఇంకేమన్నా ఉంటుందా? ఈ విషయం మీకు చెప్పిన నీలిమ ఆ నిర్ణయం మేము ఎందుకు తీసుకున్నామో మీకు చెప్పలేదా? ఇప్పుడు భాను పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? అలాంటి పరిస్థితుల్లో ఉన్న తనకి ఇలాంటి నిజాలు తెలిస్తే తనకి ఏమైపోతుందో మీకు తెలుసా? మా భానుకి ఎలాంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదని డాక్టర్ మాతో చెప్పారు. తనకింతకన్నా పెద్ద షాకింగ్ న్యూస్ ఇంకేముంటుంది? అందుకే ఈ నిజాన్ని దాచాలి అనుకున్నాము. మేమేం రహస్యంగా ఉంచలేదు. నీలిమకు కూడా ఈ విషయం చెప్పాం, తను కూడా ఒప్పుకుంది. చూడమ్మా, నాకు నీలిమ పరాయి మనిషి కాదు. నేను దత్తత తీసుకున్న నా కూతురు. ఒక కూతురు ఆనందం కోసం ఇంకొక కూతురు నేడిపించాలని ఏ తండ్రైనా అనుకుంటాడా చెప్పండి? ఇద్దరు కూతుళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను. కానీ ఇప్పుడు భాను ఒక పసిపిల్లతో సమానం. తనకేదైనా గట్టి సంఘటన తెలిస్తే తన ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే మనమంతా ఈ నిజాన్ని దాచాలని అనుకుంటున్నాం. నీలిమకు కూడా ఈ విషయం చెప్పాం. తను కూడా ఒప్పుకుంది. అలాంటిది మీరిప్పుడు ఇలా మాట్లాడటం బాగోలేదండి. మీరెవ్వరూ ఆందోళన పడద్దు, నేను పెద్దమ్మతో మాట్లాడతాను. ఏంటే నువ్వు మాట్లాడేది? నీ నోట్లో నాలికే ఉంటే ఈ రోజు నువ్విలా మౌనంగా ఎందుకుంటావు? ఇది నువ్వు మాట్లాడాల్సిన విషయం కాదు, నేను మాట్లాడాల్సిన విషయం. ఏంటండి, ఏంటి మీరు మాట్లాడేది? జరిగిందంతా మేం కూడా మీకు చెప్తూనే ఉన్నాం కదా, ఇంకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అరే, అందరం ఒక్కటి అనుకున్నప్పుడు ఒక్క మాట మీద ఉండాలి. అందరం అయిన వాళ్ళవే అయినప్పుడు ఒకరి గురించి మనం ఆలోచించాలి. అరే, భాను చనిపోయిందనేటువంటి బాధలో ఇంతకాలం మేమందరం బాధపడ్డాం.
అలాంటిది నా కోడలు ఈరోజు ఇంటికి తిరిగి వస్తుంది. మళ్ళీ నా ఇంటికి కళ్ళొస్తుందని చెప్పి మేమందరూ ఆనందంగా ఉంటే మీరేంటండి ఇలా గొడవ పెడుతున్నారు? చూడండి, మీ ఆనందాన్ని చెడగొట్టాలని నేనేమీ అనుకోవడం లేదు. మరిప్పుడు నువ్వు చేస్తున్న పనేంటి? పెడుతున్న గొడవలేంటి? బోడిగుండికి మోకాలికి ముడిపెట్టినట్టు నీలిమ జీవితాన్ని మేమేదో నట్టెట్లో ముంచేసినట్టు మాట్లాడుతున్నావు కదా, దాని అర్థం ఏమనుకోవాలి? చూడు, ఈ ఇంటికి మంచి చేయడమే తెలుసు, చెడు చేయడం చేత కాదు. మీరు నీలిమ బంధువులని మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు మీరిలా రా బంధువులా పీక్కు తినడం ఏమైనా భావ్యంగా ఉందా? అంటే ఏంటి బామ్గారు మీ ఉద్దేశం? తప్పంతా మాదే అని అంటున్నారా? మరి ఇంకెవరిది? మీ అమ్మ ఎలా మాట్లాడుతుందో నీకు అర్థం కావడం లేదా? నేనేమీ తప్పుగా మాట్లాడడం లేదండి. నీలిమని నా కడుపును మొయ్యకపోయినా, తను నా పేగు పంచుకు పుట్టకపోయినా తను నా కూతురే. అలాంటి నా కూతురు బాధపడకూడదని నేను అనుకుంటున్నాను. అంతవరకెందుకు? నేను ఊర్మిళాదేవి గారిని అడుగుతున్నాను. నీలిమకొచ్చిన పరిస్థితి మీ చాందినీకొస్తే మీరేం సమాధానం చెప్తారండి? ఏం మాటమ్మది? అలాగే చాందినికి సంబంధించిన వాళ్ళు ఎవరో ఇంటికి తిరిగొస్తున్నారని ఆ అమ్మాయిని ఇంటికి కోడలే కాదు అనమంటే మీరు ఊరుకుంటారా? పార్థుని ఆ మాట చెప్పమంటే చాందిని సహిస్తుందా? దానికి సమాధానం చెప్పండి. చూడండి, మాటలు మర్యాదగా రానివ్వండి. మీరు ఏ ఇంట్లో నిలబడి ఎవరి గురించి మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? చూడండి, మీ నీడలో బ్రతుకుతున్నాం, మీ ఉప్పు తింటున్నాం, మీ మీద మాకు గౌరవం ఉంది, మీ మీద మాకు కృతజ్ఞత కూడా ఉంది. కాని నా కూతురు మీద నాకు మమకారం ఉంది. తల్లిగా నేను నా కూతురు గురించి ఆలోచించడంలో తప్పులేదనుకుంటాను. దాని మెడలో మీ కొడుకు కట్టిన తాళుంది, దాని కాళ్లకి మీ కొడుకు పెట్టిన మెట్టెలున్నాయి. మీ కొడుకుతో 7 అడుగులు ఈ నట్టింట్లో నడిచింది. ఇప్పుడలాంటి నా కూతురికి పెళ్లి జరగలేదు అని మీరందరూ చెప్తానంటున్నారు. అప్పుడు నా కూతురు మానసికంగా ఎంత నలిగిపోతుంది? తన పరిస్థితి ఏమవుతుంది? భర్త ఉన్నా సరే తను ఒంటరిగానే బ్రతుకుతుంది. చివరికి పెళ్ళయిందని బయటికి చెప్పుకునే ఆస్కారం లేకుండా చేస్తానని అంటున్నారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? మీరందరూ గొప్పవాళ్లు కదా, ఏం చెయ్యాలో మీరే చెప్పండి. మేం మాట్లాడింది తప్పు అనుకుంటే మీరు మా మెడ పట్టుకుని బయటికి తోసేయండి. పెద్దమ్మా ప్లీజ్, అనవసరంగా గొడవ పెట్టకు. అన్ని తర్వాత చూసుకుందాం. అమ్మ మాట్లాడుతుంటే నువ్వు అడ్డు రాకు. ఇంక తర్వాత చూసుకోవడానికి ఏముండదు. ఏడవడానికి విడిపోయిన బతుకు మాత్రమే ఉంటుంది. నువ్వు ఆగు. మంచి మాట చెప్పావు. చూడండి వదిని గారు, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కాని నా బాధను మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా ఒక తల్లే. అందుకే మిమ్మల్ని కొంచెం ఆలోచించమని అంటున్నాను. ఈ తల్లి బాధేంటో నా స్థానంలో ఉండి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా కూతురు బ్రతికేంటి, దాని భవిష్యత్తేంటి, దాని జీవితం ఏంటి, దానికి ఏం సమాధానం చెప్తారండి? పెళ్ళైన ఆడపిల్లకి పెళ్లి కాలేదు అని చెప్పుకోవాలి అంటే, అందరి ముందు తనలా నటించాలి అంటే నా కూతురు ఎంత నరకాన్ని అనుభవించాలో అది మీకు అర్థమవుతోందా? ఇక చాలు, ఇక చాలు, ఇక చాలు. ఇంకెప్పటికీ మీ నుంచి దూరం కాను. మన మధ్యలో గాలి కూడా ప్రవేశించినంత దగ్గరగా ఉండాలి. మీరే జీవితం అనుకున్నాను. ఈ జీవితంలో మీరు తప్ప నాకు ఇంకెవరూ లేరు. అందుకే మీ నీడలోనే ఉండాలని, మీ కళ్ళల్లో నా రూపం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాను. నువ్వు లేని నేను లేను బాను. నువ్వు లేవని తెలిసినా కూడా నా గుండెల్లోనే నిన్ను చూసుకున్నాను, గుడి కట్టుకొని ఆరాధించుకున్నాను. వదినా? రాచాందిని, ఏం లేదు వదినా, పాపని తీసుకెళ్దామని వచ్చాను. బంగారు తల్లి రా, మనం అలా బయటకెళ్ళి ఆడుకుందాం.
అయ్యో ఏంటమ్మా ఏం చేస్తున్నావు? అదేనమ్మా, నాకు కార్తీక్కి పెళ్ళైన సంగతి భానుకి తెలియకూడదు అన్నారు కదా. ఇప్పుడు నుదుటిన సింధూరం చూసినా, కాళ్ళకి మట్టెలు చూసినా భానుకి అనుమానం వస్తుంది. అందుకే తనకి కనిపించకూడదని ఈ ప్రయత్నం చేస్తున్నాను. నువ్వే తనకెదురు పడలేదు కదా, మరి నీ నుదుటి మీద సింధూరం ఉందో లేదో తనకెలా తెలుస్తుంది? ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఏ క్షణాన ఎదురుపడినా అప్పుడు తనకి కనిపిస్తుంది కదా. అందుకే ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటున్నాను. ఆగమ్మా, నుదుటున సింధూరం తుడుపుకున్నావు, సరే బొట్టుంది కదా అని ఊరుకున్నాను. కాలికున్న మెట్టెలు తీసేశావు. ఆ అమ్మాయి మీద అభిమానంతో చేస్తున్నావని మౌనంగా ఉన్నాను. కాని మెడలో ఉన్న తాళిని తీస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. అది కాదమ్మా, ఈ తాళి కనిపించకూడదు కదా. తాళన్నది బంగారం తాడు కాదమ్మా, ఒక జీవితానికి ముడిపడిన బంధం. అదొకసారి మెడలో పడ్డాక మట్టిలో కలిసిపోయే వరకు అవి మనతోనే ఉండాలి. అది తీసే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఏ ఆడది కూడా ఊహించకూడదు. భర్త మరణించినప్పుడు మాత్రమే తాళి తీస్తారు. అది తన ప్రాణం పోవడం కన్నా ఎక్కువ బాధ. కాబట్టి ఆడదాన్ని ఊహల్లో కూడా అలాంటి సంఘటన రానివ్వకూడదమ్మా. భానుకి ఆ తాళి కనిపించకుండా చూసుకో, అంతేకాని ఇలా మెడలోంచి తీస్తానంటే మాత్రం నేను ఊరుకోనమ్మా. అది కాదమ్మా, అక్కడ భాను గురించి కూడా ఆలోచించాలి కదా. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు, నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తాను. అవును, మేమిలా మాట్లాడుతూ ఉంటే నీకు చాలా వింతగా అనిపించచ్చు. కానీ ఎవరూ లేని ఒంటరి బతుకు బతికిన మాకు నువ్వొచ్చాక ఎంతో ధైర్యం వచ్చింది. మా గురించి నువ్వు ఎంతలా ఆలోచించావో ఇప్పుడు నీ గురించి కూడా మేమంతే ఆలోచిస్తున్నాం. నువ్వు బాధపడితే మేము తట్టుకోలేము నీలిమా. చూడు తల్లి, ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి వాళ్ళు ఏదైనా చెప్పుండొచ్చు. నువ్వు మాత్రం ఆలోచన లేకుండా ఇలాంటి పని చేయకో. ఆ తాళిని నీ మెడలోనే ఉంచుకో. అలాగేనమ్మా. హ్మ్. చాందిని, ఇదిగో నా మనవరాల్ని నాకివ్వు. లేదు మమ్మీ, నా మేనకోడలతో నేనే ఆడుకోవాలి, అందుకే తీసుకొచ్చుకున్నాను. మీ ఇద్దరు కాదే, నా ముని మనవరాలు. ముందు నేను ఆడుకోవాలి. ఇలా ఇవ్వు. అదేం కుదరదమ్మమ్మా, నా మనవరాలు కదా, నా దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత మీ అందరి దగ్గరికి వస్తుంది. ఏం తల్లి, నువ్వెవరి దగ్గరుంటావు? చూడవే ఎంత ముద్దుగా చూస్తుందో. బామ్మ, నా మేనకోడలికి ఎవరి పోలిక? అంతా నా పోలికేనే. అదేంటమ్మమ్మా అలా అన్నావు? పాపం మేనత్త పోలికని నువ్వు చెప్తావని చాందిని అనుకుంటుంది. నువ్వేంటి ఇలా చెప్పావు? అంతే కదా మరి. వచ్చిన ప్రతి వాళ్ళు ఎవరి పోలిక అంటే ఎవరి పోలిక అని చెప్పను. ఇది అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది. లేదు బామ్మ, నా కూతురికి మా ఆయన పోలిక. అబ్బో, మీ శ్రీవారి పోలికే వచ్చిందా? అవును, నాకు ఆయనంటే ఇష్టం. అందుకే నాకిష్టమైన నా కూతురికి మా ఆయన పోలికే వచ్చింది. అమ్మ భాను,
నీతో మనస్ఫూర్తిగా మాట్లాడక ఎన్ని రోజులైందో. మమ్మీ ఇటివ్వు, నేను ఆడుకుంటాను. సరే. మీరు మాట్లాడుకోండి. అచ్చి తల్లి. బాను, ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో లేక ఈ ఇల్లు కళ తప్పిన దేవాలయంలా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చాక దేవత ఉన్న గర్భగుడిలా ఉంది. ఈ ఇంటికి దూరంగా ఉన్నందుకు నేను కూడా ఎంతో బాధపడ్డాను బామ్మ. అయినా మీకు విషయం తెలుసా? భువనేశ్వరి దేవి గారు, మురారి గారు, సత్య ఇలా అందరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారు. వాళ్ళ మనిషిలాగా నన్ను ఎంతగానో అభిమానించారు. ఇప్పటికీ తలుచుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లే కాని ఆ రోజు కనిపించకపోతే నా పరిస్థితి ఏమయ్యేదోనని భయంగా ఉంది. చూడు భాను, నీకు చేతనైనంత వరకు నువ్వందరికీ సాయం చేశావు, మంచే చేశావు. ఆ రోజు కూడా నీకు సంబంధం లేని వ్యక్తుల మీద ఎవరో అటాక్ చేస్తూ ఉంటే వాళ్ళని కాపాడడానికి నువ్వెళ్ళావు. అప్పుడు నీకు గాయమైతేనే కదా గతం మర్చిపోయావు. చూడు, మంచి చేసిన వాళ్ళని ఆ దేవుడెప్పటికీ వదిలేయడు. ఇదిగో ఇలా ఏదో ఒక రకంగా కాపాడతాడు. బాగా చెప్పావే. దేవుడైన రాముడికి కూడా పరీక్షలు పెట్టారు, అడవుల పాలు చేశారు, అరణ్యాల్లో ఉంచాడు. కాని ఎక్కడున్నా సరే చేసిన మంచి కాపాడుతుంది అన్నట్టు వానర సైన్యాన్ని తోడుగా పంపించాడు, ఆంజనేయుణ్ణి నీడగా నడిపించాడు. అలా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, మంచిని నిలబెట్టే వాళ్ళకి ఎక్కడున్నా మంచే జరుగుతుంది. నిజమైన ఆనందం ఇన్నాళ్ళకింట్లో కనపడుతుంది కదా నాన్న. అవును కార్తీక్, భాను ఇంటికొచ్చాకే మన ఇంట్లో మళ్ళీ సంతోషం వచ్చింది. చూడు, అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో. అంత బానే ఉంది, కానీ ఇంతవరకు భాను నీలిమని చూడలేదు. కానీ తనని చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందని చాలా భయంగా ఉంది. అందుకే కదా మన నీలిమ దగ్గర మాట తీసుకున్నాం. తన ఇంట్లో ఎప్పటి నుండో ఉండే మనిషిలాగే ఉండాలి తప్ప నాతో పెళ్ళైన మనిషిలా ఉండకూడదని ముందే చెప్పాను కదా. ఇంకా ఎలాంటి ఇబ్బంది రాదనే అనుకుంటున్నాను. కనీసం 6 నెలల పాటు ఈ నిజం బయటికి రానివ్వకుండా ఆపాలి. ఆ తర్వాత భానుకి నెమ్మది నెమ్మదిగా చెప్పాలి. అవును, నాన్న కనిపించడం లేదు, ఎక్కడికెళ్లారు? కూతురొచ్చిన ఆనందంలో మీ నాన్న ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడే. నీకిష్టమైంది ఏదైనా తీసుకొస్తానని బయటికెళ్ళాడు. చూడు 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 చిటి తల్లి. రరరరరర. ఓ, ఏడుస్తున్నావా? ఎందుకు? తన నీడ కూడా నీ ఇంటి వైపు రాకూడదని చాందిని తీసుకుని దూరంగా వెళ్ళిపోయావు. కానీ నీలిమతో మాత్రం మాట్లాడేవాడివి కాదు. అలాంటిది నువ్వు నీలిమ గురించి సపోర్ట్గా మాట్లాడడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా మీ అందరితో నాకు అనవసరం. ఈ నీలిమ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఏంటమ్మా ఇది? ఒకసారి ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవాలి కదా. ఇంతమంది చెప్తున్నప్పుడు వినాలి కదమ్మా. అవునండి, అయినా కోపంలో మాట్లాడడం ఏంటి? కాస్త కూర్చొని మాట్లాడుకోవాలి కదా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. ఈ ఇంటికి మీకు ఏ సంబంధం ఉందో కూడా నాకు తెలీదు. ఈ రాక్షసి మాత్రం మా ఇంట్లో ఉండకూడదు. దీన్ని వెనకేసుకుని ఎవరొచ్చినా సరే వాళ్ళు నాకు శత్రువులే అవుతారు. మర్యాదగా తప్పుకోండి. అమ్మా భాను, మా మాట వినమ్మా. అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టకు. నువ్విప్పుడు ఇంతలా ఆవేశపడకూడదని డాక్టర్లు చెప్పారు. ప్లీజ్ కొంచెం సైలెంట్గా ఉండు. అన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏంటి మావయ్య, మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు? మీ అందరికీ ఏమైంది? నీలిమ గురించి మీరందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఈ నీలిమ వల్లే అన్నయ్యని పెంచిన కృష్ణప్రసాద్ గారు దూరం అయ్యారు. ఈ నీలిమ వల్లే అత్తయ్య మీద హత్య ప్రయత్నం జరిగింది. ఈ నీలిమ వల్లే ఈ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగాయి. చివరికి ఇదే నీలిమ ఆ రోజు అన్నయ్య విషయంలో తప్పుగా చెప్పి ఇంట్లో గొడవలకి కారణమైంది.
నేను ఇంటి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంటికి రావడానికి చాలా టైం పట్టింది. ఇలా ప్రతి దానికి కారణం ఇదే. అలాంటి నీలిమ గురించి మీరిలా మాట్లాడడం నాకేం అర్థం కావడం లేదు. ముందు నాకు ఇది కంటి కనిపించకూడదు. ఇంకా ఏంటో చూస్తున్నావు? నడు నడు బయటికి. ప్లీజ్, ఎందుకు చెప్తుంటే అర్థం కావట్లేదు. నీలిమ నా ఫ్రెండ్ అని నీకు తెలుసు కదా, తనెప్పుడు ఈ ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసు కదా, అయినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు తన వాళ్ళంటూ ఎవరూ లేరు, తను ఒంటరి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది బాను? ఇక్కడే ఉండని. అయినా తన్ని జోలికి రావటం లేదు, నీతో మాట్లాడటం లేదు. అందుకని దయచేసి తనని వదిలే. నీ కంటి కనిపించద్దని నీలిమకి నేను చెప్తాను. నీలిమ, నువ్వు వెంటనే లోపలికి వెళ్ళిపో. ఇక చాలా ఆపండి. ఏంటి అందరూ నీలిమని వెనకేసుకొస్తున్నారు? తను మీ ఫ్రెండ్ కావచ్చు, కానీ నా ఇంటికి ద్రోహం చేసింది, నా కుటుంబంలో చిచ్చు పెట్టింది, నా వాళ్ళందరినీ బాధ పెట్టింది. మీరంతా నా వాళ్ళు. మీ కంట్లో వచ్చిన ప్రతి కన్నీటికి కారణమైంది ఈ నీలిమ. అలాంటి దాన్ని క్షమించడం అన్నది జరగని పని. ఈ ఇంట్లో ఉండనివ్వడం అనేది కుదరని పని. ఇది నా ఇల్లు. నేను ఇంటి ఇల్లాలని అనుకుంటే నాకెవరూ అడ్డు రావద్దు. ఒకవేళ అడ్డు వస్తే నేను ఇంటి పరాయి మనిషి లాంటి దాన్ని. ఈ ఇంటి నుంచి నేను ఎలా పంపిస్తానో ఇప్పుడు చూడు. ఇంకొకసారి నా ఇంటి వైపు కన్నెత్తి చూడాలనుకున్నా నీకు భయం పుట్టేలా చేస్తాను. నడు బయటికి. ఇంకొక్క మాట మాట్లాడవంటే పో బయటికి. ఏంటమ్మా ఇది? నేను ఎంత చెప్తున్నా బాను నా మాట వినడం లేదు నాన్న. నోర్మోయ్. చంపేస్తాను. ఏంటి మా నాన్నని నాన్న అని పిలుస్తున్నావు? ఆయన నా తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలిచావంటే ఇక్కడ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నాన్న, మీరు తప్పుకోండి. నేను దీన్ని బయటికి ఎంటేయాలి. అయ్యో, అది కాదు తల్లి. దయచేసి నా మాట విను. అయినా నువ్వెందుకింత ఆవేశపడుతున్నావు? నీకు అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్తాం కానీ చాలా రోజులు నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకు ఈ విషయాలేవి తెలీదమ్మా. నువ్వు అనుకుంటున్నట్టు నీలిమ ఇదివరకటి మనిషి కాదు. లేదు నాన్న, ఇది మీ అందరినీ మార్చేసింది. దీని మాయ మాటలతో మిమ్మల్ని కూడా నమ్మించింది. ఇది ఎంతకైనా తెగిస్తుంది. అమాయకంగా కనిపిస్తూ నంగ నాచులా మాట్లాడుతూ తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది. మీకు కూడా విషయం తెలుసు కదా నాన్న, ఇది నన్ను ఎంతగా ఏడిపించిందో, మిమ్మల్ని కూడా ఎంతగా ఇబ్బంది పెట్టింది. చివరికి మీరు జైలుకి వెళ్లారంటే కారణం ఎవరు? ఇది కదా. అది ఒకప్పుడు. ఇది వీళ్ళ మావయ్య కలిపి ఆడే నాటకం వల్లే కదా మీరు జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది. ఇలాంటి రాక్షసి గురించి ఇంకా మీరు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు నాన్న. దీన్ని బయటకు పంపించేయాలి. ఇది నా కంటి ముందు కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏంటే ఇంకా చూస్తున్నావు? పోవే. భాను, వాసు, నాన్న.
మీద చేయెత్తారా? నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నా తండ్రి నన్ను ప్రేమగా చూసుకోవడమే తెలుసు, నాతో అభిమానంగా మాట్లాడడమే తెలుసు. నువ్వు నా కూతురివి కాదమ్మా, మా అమ్మవి అని మీరు కురిపించే ప్రేమే నాకు తెలుసు. ఎప్పుడు మీరిల్లా చేయతడో నాకు తెలియదు నాన్న. అలాంటిది ఇవాళ దీని గురించి, ఇలాంటి మనిషి గురించి మీరు ఎంతగానో అభిమానించే మీ కూతురి మీద మీరు చేయతడం ఏంటి నాన్న? ఇప్పుడు చెప్పండి నాన్న, ఎవరు మీ కూతురు? నేనా లే కాదా? ఏం మాటమ్మది? ఇద్దరు నా కూతుళ్లే తల్లి. కుదరదు నాన్న. రెండు కళ్ళు ఒకేలా చూడొచ్చు, రెండు చెవులు ఒకేలా వినొచ్చు, రెండు చేతులెత్తి నమస్కారం పెట్టొచ్చు, కానీ నేను నీలిమ ఒకటంటే మాత్రం నేను ఒప్పుకోను. అయ్యో అలా అనకు తల్లి. మీకు నేనంటే ప్రాణమని తెలుసు. నా ప్రాణం పోయిందని తెలిసినప్పుడు మీరెంతలా బాధపడి ఉంటారో నేను ఊహించగలను. కానీ నా తండ్రి ఈరోజు దేని విషయంలో ఈరోజు నాపై చేయెత్తారు అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నేను అది ఇద్దరు మీ కూతుళ్ళమంటే నేను ఒప్పుకోను. ఇద్దరిలో ఎవరో ఒకరే మీ కూతురు, అదెవరో మీరే చెప్పండి. భాను ప్లీజ్, నువ్వు అనవసరంగా తొందరపడి నోరు జారకు. కోపంలో మాట్లాడే మాటలు మనసుని గాయపరుస్తాయి. ముందు నేను చెప్పేది విను. నేనేది వినాలత్తయ్య? వినవలసిన అవసరం నాకు లేదు. పాపం మన నీలిమ ఎంత బాధపడింది. అదంతా తలుచుకుంటుంటే నాకు చాలా బాధగా ఉందే. అదేనమ్మా, నీలిమది ఎంత సున్నితమైన మనసో మనకు తెలుసు కదా. అలాంటిది తను ఈ బాధని ఎలా భరిస్తుందని నాకు చాలా భయంగా ఉందమ్మా. మంచి వాళ్ళకే చెడు జరుగుతుందని ఇలాంటి సంఘటనలు చూసి చెప్పినట్టున్నారు. నీలిమ మౌనంగా ఉంటుంది కదా అని అందరూ తనతో ఆడుకుంటున్నారేమోనని నాకు అనుమానంగా ఉందే. నీలిమా, లగేజ్ తీసుకొచ్చావేంటమ్మా? ఈ ఇంట్లో కూడా ఉండకూడదు, బయటికి వెళ్ళిపోమని చెప్పి పంపిస్తున్నారా? అదేం లేదు. ఈ ఇంట్లో వాళ్ళు అలా మాట్లాడే మనుషులు కాదు. వాళ్ళకి మనమంటే ఎంతో అభిమానం. ఎందుకు లేదమ్మా, ఎంత అభిమానం ఉందో పొద్దున చూశాం కదా. పెద్దమ్మా, ఉదయం జరిగిన దాని గురించి మీరు ఇంకా ఆలోచించకండి. ఆలోచించకుండా ఎలా ఉండమంటావు? అక్కడ అవమానం జరిగింది నా చెల్లికి. బాధపడకుండా ఎలా ఉంటావు? చూడండి, ఇక్కడ ఏం జరిగినా చూసి చూడనట్టు వదిలేయండి. ఎందుకంటే మనమందరం భాను గురించి ఆలోచించాలి. భాను వాళ్ల మనిషి కాబట్టి వాళ్ళు భాను గురించి ఆలోచిస్తారు. నువ్వు నా కూతురివి కాబట్టి నేను నీ గురించి ఆలోచిస్తాను. నేను స్నేహ నీ గురించి ఇంట్లో ఉంటున్నామమ్మా. నీ పంచన బ్రతుకుతున్నామమ్మా. అందుకే నీకు కన్నీళ్ళొస్తే మాకు కష్టంగా ఉంటుంది. నీకు కష్టం వస్తే మాకు కన్నీళ్ళొస్తాయమ్మా. అదే సరే, ఇంతకీ లగేజ్ ఏంటి? అది చెప్పలేదు. ఈ రోజు నుంచి భాను ఆ గదిలో ఉంటుంది కదా. పొరపాటుని ఇవక్కడ చూసింది అంటే మళ్ళీ లేనిపోని గొడవ జరుగుతుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చేశాను. నేను కూడా మీతో పాటు ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాను. చూశావమ్మా, 3 ముళ్ళు వేశాక నీకు తన హృదయంలో స్థానం లేదు అన్నాడు. నువ్వు భార్యగా వచ్చాక ఇప్పుడు తన గదిలో స్థానం లేదు అంటున్నాడు. ఇంకొన్నాళ్లు పోతే ఈ ఇంట్లో కూడా నీకు స్థానం లేదు అని చెప్పే రోజులొస్తాయేమో. పెద్దమ్మా, ప్రతిదాన్ని భూతత్వంలో చూస్తే భయంగానే కనిపిస్తుంది. పరిస్థితిని అర్థం చేసుకుంటే సామరస్యంగా ఉంటుంది. ఏంటి అర్థం చేసుకునేది? కార్తీక్ నీ భర్త. భాను వచ్చింది కదా అని నీ స్థానం మారిపోదు కదా. నువ్వు ఆ గదిలోనే ఉండాలి, తనతోనే ఉండాలి. ఆ అవకాశం నీకెలాగో ఇవ్వడం లేదు. అందుకే కదా నువ్వు నీ సామాను పట్టుకుని ఇక్కడికి వచ్చావు. అవునమ్మా, ఇదంతా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారనిపిస్తోంది.
ఏ మాట చెప్పినా భానుకి తెలియకూడదు, భాను బాధపడకూడదు అని నిన్నింతలా బాధ పెడుతున్నారే? ఏ భాను ఒక్కతే ఇంటి కోడలా? నువ్వు కాదా? నీ మెడలో తాళి కట్టలేదా? మరి నువ్వు కూడా ఈ ఇంటి మనిషివే కదా? ఆ విషయం వాళ్ళకి తెలీదా? నేను అడిగితేనేమో నువ్వు వద్దు అంటావు, వాళ్ళు తిడితే మాత్రం పడతాను అంటావు. ఆ భాను చెయ్యెత్తినా కన్నీళ్లు కార్చుకుంటూ దండం పెడతావు. నాకు నచ్చలేదమ్మా. నా కూతురు ఇలా ఉండటం నాకు నచ్చలేదు. పెద్దమ్మా, మీకు నా మీదున్న అభిమానం వల్ల మీరింతలా బాధపడుతున్నారు. కానీ గతంలో కార్తీక్ని సొంతం చేసుకోవటానికి నేను కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశాను. అవి గుర్తుపెట్టుకున్న భాను నా మీద కోపాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ పొరపాట్లన్నీ నేను సరిదిద్దుకున్నానని భానుకి తెలియాలంటే కొంచెం సమయం కావాలి. అయినా ఎంతకాలం? 6 నెలలు. భానుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే తర్వాత అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని అత్తయ్య మాటిచ్చారు కదా. ఆవిడ మాటిచ్చారు అంటే తప్పకుండా నిలబెట్టుకుంటారు. మీరు అనవసరంగా భయపడి బాధపడకండి. 6 నెలలు ఆగమన్నారు కాబట్టి నేను ఓపిక పట్టాను. నువ్వు మాట్లాడద్దు అన్నావు కాబట్టి నేను మౌనంగా ఉన్నాను. కానీ 6 నెలలు పూర్తయిన క్షణంలో వాళ్ళు మళ్ళీ ఇదే నాటకాలు ఆడితే మాత్రం నేను ఊరుకోను. ఆ కార్తీక్ని భాను ముందు నిలబెట్టి నువ్వు చచ్చిపోయావనుకుని నా కూతురు మెళ్ళో తాళి కట్టాడు అని చెప్పేస్తాను. ఇప్పుడు కార్తీక్ మీద నీకెంత హక్కుందో నా కూతురికి అంతే హక్కుందని నేను చెప్పేస్తాను. ఏంటి ముగ్గురు ఇక్కడ మీటింగ్ పెట్టారు? మేం బయటికొస్తే గొడవ జరుగుతుంది కదా బామ్మ, అందుకే లోపల కూర్చున్నాం. మంచి పని చేశారు. ఇలా లోపలే ఉంటే మిగిలిన పనులు ఎవరు చేస్తారు? ఇదిగో శారదా, నువ్వు గుత్తొంకాయ కూర ఎంతో అద్భుతంగా చేస్తావు కదా. ఆ కూర అంటే భానుకి ప్రాణం. అందుకే ఈరోజు దానికి ఇష్టమైన గుత్తొంకాయ కూర నీ చేత్తో నువ్వే చేసి పెట్టాలి. దా వెళదాంరా. వద్దులేండి బామ్మగారు, తనకి నా వంట నచ్చుతుందో లేదో, తర్వాత మళ్ళీ ఎలాంటి గొడవ పెడుతుందో ఎవరికి తెలుసు? ఏమిటే, ఏదో నీలిమని అన్నది కదా అని భాను అందరితో గొడవ పడే మనిషిలా కనిపిస్తుందా? ఈ ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని మంచి మనిషితో కోరుకునే మనిషే. అయినా దానికి ఏది ఇష్టమో ఏది ఇష్టపడదో నాకు తెలీదా? చేయడానికి నువ్వు కష్టమైతే చెప్పు, నేను ఆపేస్తాను. లేదంటే వచ్చి గుత్తొంకాయ కూర చేద్దుగాన్రా. పెద్దమ్మా, బామ్మ అంతగా చెప్తున్నారు కదా, వెళ్ళు పెద్దమ్మా. అవునే నీలిమా, ఇది వరకు నువ్వు మాట్లాడినట్టు ఇప్పుడు మీ పెద్దమ్మ మాట్లాడుతుందే. అయినా సరే ఈ ఇంట్లో అందరూ కలిసిపోయి కలుపుకుంటూ పోవాలి. అయినా నీ కూతురే చెప్పింది కదా, ఆలోచిస్తావేంటిరా? రా, గుత్తొంకాయ కూర చేద్దుగాన్రా. ఏంటి జయ, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదమ్మా. కంటి మీద రెప్ప వెయ్యాలంటేనే భయంగా ఉంది. ఎందుకు? అమ్మా, నేనీ ఇంటి ఆడపిల్లను. నా వాళ్ళందరూ బావుండాలని నేనెప్పుడూ కోరుకుంటాను. అందుకే అంటారు, ఇంటి ఆడపడుచు పచ్చగా ఉంటే ఆ ఇల్లు కూడా చల్లగా ఉంటుంది అని. నువ్వు ఇంటి గురించి ఇలా కోరుకోవడం నాకు ఆనందంగా ఉంది. అమ్మా, ఏ ఆడపిల్లైనా పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. పుట్టింటికి చుట్టం చూపుగానే వస్తుంది. కాని నేను మాత్రం మెట్టినింట్లో అడుగుపెట్టినా నా పుట్టింట్లోనే ఉన్నాను. నా భర్త కూడా ఇక్కడే ఇల్లరికం వచ్చున్నాడు. ఆ ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళటమే కాని ఈ ఇంట్లోనే మేమందరం ఉన్నాం. మీరెప్పుడు నా కళ్ల ముందే ఉండాలని కదా నేను పెళ్లిలోనే అల్లుడుగారిని అలా అడిగింది. అవునమ్మా, నీకు నీ పిల్లలంటే ఎంత మమకారమో నాకు తెలుసు కదా. అందుకే ఇప్పుడు నువ్వు నా విషయంలో సంతోషంగా ఉన్నావు, కాని తమ్ముడి విషయంలో బాధపడుతున్నావు. వాడు కూడా మానసికంగా చాలా నలిగిపోతున్నాడు.
చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. అవునమ్మా, కిట్టయ్య బాధను ఎలా తీర్చాలో తనని ఎలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నేను ఏం చెప్పాలనుకున్నా తన దగ్గర సమాధానం ఉంది. అందుకే ఏమీ చెప్పలేకపోతున్నాను. చూడమ్మా, మనిషి ఒంటరిగా ఉన్నప్పుడే గతం గురించి ఆలోచన వస్తుంది, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. అదే తన జీవితంలో ఇంకో జతుంటే సంతోషాన్ని పంచుకోటానికి తోడుంది అని మనసు కుదుట పడుతుంది. నువ్వు మాట్లాడేది కిట్టయ్య పెళ్లి గురించే కదా? అది ఎలా చెప్పాలి అని నేను కూడా నీకు చెప్పినట్టున్నాను. చూడమ్మా, తమ్ముడికి పెళ్లి చెయ్యాలంటే ఏదో సంబంధం చూడాలి, వాణ్ణి ఒప్పించాలి అని నేను చెప్పడం లేదు. వాడి మనసుని అర్థం చేసుకున్నది నా కూతురే. అయినా సరే రాధ నాకు దూరంగా వెళ్ళిపోయిందంటే దానికి ఖచ్చితంగా వేరే ఏదో కారణం ఉంది. రాధ దగ్గరికి వెళ్ళి ఆ కారణాన్ని తెలుసుకుంటాను. మళ్ళీ నేను తనని కలుస్తుంటాను. నా జీవితంలోకి స్వాగతించి ఈ ఇంటికి తీసుకొస్తాను. మేమిద్దరం భవిష్యత్తులో కలిసే ఉంటాం. మావయ్య చెప్పింది నిజమే. రాధని వెతకాలి, లేదంటే మావయ్య మామూలు మనిషి అవ్వడు. ఎలాగైనా సరే, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వీళ్ళిద్దరినీ కలపాలి. మా తమ్ముడి నిర్ణయం ఏంటో చెప్పాడు కదా, ఇక తన పని తను చూసుకుంటాడు. ఇక మీరు వెళ్ళండి. అదేంట్రా వాసు, ఈ గుండవతారం ఏంట్రా? ఏం లేదమ్మా, నా కూతురు తిరిగొచ్చినందుకు తలనీలాలిస్తానని ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. అందుకే మన ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పించుకున్నాను, అంతే. మంచి పని చేశావురా. బాను గండం నుంచి తప్పించుకుని వచ్చింది. ఆ దేవుడికి మొక్కు చెల్లించావు, ఇక అంతా మంచే జరుగుతుంది. అమ్మా నమస్కారం. అమ్మా నమస్కారం అండి. మీరేంటి ఎలా వచ్చారు? అదేనండి, గురువుగారు కంచికి వెళ్లి అమ్మవారికి అభిషేకం చేయించారు, విశేషమైన పూజలు జరిపించారు. ఆ తల్లిదై ఉంటే జగత్తు మొత్తం ఆనందంగా ఉంటుంది. జగన్మాత కరుణ ఉంటే ఏ జంటైనా చల్లగా ఉంటుందని గురువుగారు అక్షంతలు ప్రసాదం మాకిచ్చి పంపించారు. ఈ మధ్య మీ అబ్బాయి కార్తీక్ పెళ్లి జరిగింది కదా, ఆ దంపతులిద్దరినీ ఆశీర్వదించి ప్రసాదం మీకు ఇచ్చి రమ్మన్నారు. ఇప్పుడు మీరు ఆ జంట మీద అక్షంతలు వేశారంటే ఈ కొంపలో మంట మామూలుగా ఉండదు. అదేంటి బామ్మగారు అలా అంటున్నారు? అమ్మమ్మ, నువ్వు ఊరుకో. అక్షింతలే కదా, తర్వాత నేను వేస్తాను. అవి నాకిచ్చి మీరు వెళ్ళండి. లేదండి, మేమే అక్షతలు వేసి వేదాశీర్వచనం చేసి ప్రసాదం ఇచ్చి రమ్మని గురువుగారు ఆజ్ఞ. వాళ్ళిద్దరిని పిలవండి, మేము ఆశీర్వదిస్తాం. అదేనండి, వాళ్ళిద్దరూ ఉంటే ఈ పాటికి పిలిచేవాళ్ళం కదా. ఇద్దరూ లేరు, బయటికెళ్ళారండి. అంటే అమ్మాయి ఇంట్లోనే ఉంది, అబ్బాయి ఆఫీస్కి వెళ్ళాడు. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. అందుకే ఆ అక్షింతలు మాకిచ్చి వెళ్తే అబ్బాయి వచ్చాక ఆశీర్వదిస్తాం. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? చెప్పాను కదా, అవి ఇచ్చేసి వెళ్ళండి. కార్తీక్ ఆఫీస్కి వెళ్ళలేదండి, ఇంట్లోనే ఉన్నారు. అదిగో వస్తున్నారు. అమ్మవారి కరుణ అంటే ఇదే అండి. చూసారా, వాళ్ళిద్దరి మీద అక్షింతలు వెయ్యాలి అని ఆ తల్లి అనుకుంది. అందుకే ఆఫీస్కి వెళ్ళాడు అనుకున్న అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. వాళ్ళిద్దరినీ రమ్మనండి, ఆశీర్వదిస్తాం. నేను మీకు చెప్తున్నాను కదండి, మీ గురువు గారితో నేను మాట్లాడతాను. అక్షింతలు నాకిచ్చి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకండి అంతలా టెన్షన్ పడుతున్నారు? ఈ చిన్న ముచ్చట కూడా తీర్చరా? వేద ఆశీర్వచనం చేసి వెళ్ళిపోతానంటున్నారు కదా, అందుకు కూడా నా కూతురు నోచుకోలేదా? పెద్దమ్మా, అత్తే ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోండి. ఏ నీలిమా, ప్రతిదానికి నువ్వు వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు? ఇక్కడ ఏం జరిగిందని మీరు దండం పెడితే వాళ్ళు దీవించెళ్తారు, అంతే కదా? సరే, మీరు అనుకున్నట్టే చేద్దాం.
ఎవరు ఏం మాట్లాడొద్దు. ఇంతకీ భాను ఎక్కడుంది? పైన పైన భాను చాందిని పాపకి స్నానం చేస్తున్నారు. చంటి పిల్లకి స్నానం అంటే కనీసం పావు గంటైనా పడుతుంది. ఈలోగా ఆశీర్వదించడమే కదా, 5 నిమిషాల్లో అయిపోతుంది. కానివ్వండి కానివ్వండి. చూడండి, త్వరగా అక్షింతలు వేసేసి ప్రసాదం అది ఇచ్చి వెళ్ళిపోండి ప్లీజ్. అదేమిటండి ఎలా అంటారు? వేదాశీర్వచనం చేశాకే అక్షింతలు వెయ్యాలి. గురువుగారు మరీ మరీ చెప్పారు. 2 నిమిషాలైనా టైం పడుతుంది. చిచ్చు తల్లి. ఓ ఐసర బజ్జా. చిట్టు తల్లి, రెడీ అయిపోయావు కదా, పద కిందికెళ్ళి మీ నాన్నమ్మతో ఆడుకుందు. కానీ వెళ్దామా? ఎస్. పద బంగారు తల్లి. ఏం జరుగుతుంది ఇక్కడ? అదేంటి అలా అడుగుతున్నావు? వీళ్ళు ఆశీర్వదించడానికి వచ్చారు, కనిపించట్లేదా? నాకు కనిపిస్తుంది బామ్మ. ఆయన నీలిమ అటు తిరుగున్నారు, మీరిటు తిరుగున్నారు. ఎవరిని ఎవరు ఆశీర్వదిస్తున్నారు? అదే నన్నే ఆశీర్వదిస్తానన్నారు. ఒక్కదాన్నే నుంచుంటే బాగుండదని ఆ టొకల్ని ఈ టొకల్ని పెట్టుకుని నేనే నుంచున్నాను. మరి నువ్వెందుకు నాకెదురుగా నించున్నావు? ఇవన్నీ అడగడానికి నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి. కాటికి కాలు జాపుకున్న నన్నెందుకు ఆశీర్వదిస్తారు? వాళ్ళొచ్చింది మీ జంటని ఆశీర్వదించడానికి. నిన్ను పిలవాలని అనుకున్నాను, ఈలోగా నువ్వే వచ్చి ఇంత అనుమానిస్తూ అడుగుతున్నావు. అదైతే ముందే పిలిస్తే సరిపోయేది కదా. అంటే పిలుద్దామని అనుకునే లోపే నువ్వే వచ్చేసావమ్మా. ఇప్పుడే వాళ్ళు వచ్చారు, మమ్మల్ని పిలవండి అన్నారు. మేము ఇంకా పైకి చూస్తున్నాం, నువ్వు ఇంతలో కిందికి వచ్చేసావు. అంతేనమ్మా, అంతకు మించి ఇంకేం లేదు. అంతే కదా నీలిమా? నీలిమ మాత్రం ఏం చెప్తుంది మావయ్య? జరిగింది అంతేనా చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ జరిగింది అదే కదా. ఒకే మాటని అందరూ ఒకేలా ఎందుకు చెప్తున్నారు? ఒక్కరే చెప్తే నీకు అర్థం కాదేమో అని అందరం కలిసి ఒకే మాట చెప్తున్నాం. ఎవరు మాట మార్చడం లేదు, ఒక్క మాట మీద ఉన్నాం, అంతే కదా? అమ్మమ్మ, నువ్వు అనుభవంతో చెప్పావు కదా, తనకి అర్థమయ్యే ఉంటుందిలే. అంతే కదా భాను? పాపం తీసుకో. చూడు నీలిమా, నేను నీకు ముందే చెప్పాను, మా ఆయన దగ్గర నువ్వు కనిపించొద్దు అని. నువ్వు ఇలా ప్రతిసారి ఆయన పక్కన ఉన్నావే అనుకో, ఊరుకునే ప్రసక్తే లేదు. ఏంటమ్మా నువ్వు? ఏంటండి నన్ను అడుగుతున్నారు? వాళ్ళు నన్ను మా ఆయన్ని ఆశీర్వదించడానికి వచ్చారని చెప్తున్నారు కదా, మధ్యలో ఈ నీలిమ ఎందుకు? తప్పుకో. నువ్వు ఇటు వస్తావా బామ్మ? ఏంటండి అలా చూస్తున్నారు? దీవించడానికి వచ్చినోళ్ళు దీవించి వెళ్ళిపోండి. ఎందుకు ఏంటి అలా అని మీరు దిక్కులు చూడకండి. మాకు దిక్కుమాలిన డౌట్లు వచ్చేలాగా చేయకండి. ముందు ఆశీర్వదించి వెళ్ళండి.
ఇక్కడ నిలబడి చూస్తున్నావేంటి? ఏం చెప్పమంటారమ్మా, రాత్రి నుంచి పెద్దమ్మగారు బయటికి రాలేదు. ఉదయం కాఫీ ఇవ్వడానికి లోపలికెళ్తే నన్ను తిట్టారమ్మా. అందుకే ఇప్పుడు టిఫిన్కి పిలవాలా వద్దా అని భయంతో ఇక్కడే ఉన్నానమ్మా. అదేంటి, అమ్మెందుకు అలా ప్రవర్తించింది? అదే నాకు తెలియట్లేదమ్మా. అమ్మగారు టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోవాలమ్మా, లేదంటే ఆవిడ ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే మీరైనా వెళ్ళి కాస్త పిలవండమ్మా. సరే, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. అలాగే అమ్మా. ఏంటమ్మా, ఏం జరిగింది? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఆ కన్నీళ్ళేంటమ్మా? ఆడదాని కళ్ళల్లో వద్దు అనుకున్నా జీవితంలో 3 సార్లు కన్నీళ్లు ఎప్పుడొస్తాయో తెలుసా? మొదటిసారి పెళ్లిలో 3 ముళ్ళు పడినప్పుడు, నా కుటుంబాన్ని నేను వదిలి వెళ్ళిపోతున్నాను అనిపించినప్పుడు, రెండోసారి పురిటి నొప్పులు పడుతున్నప్పుడు, నా ప్రతిరూపానికి నేను జన్మనిస్తున్నాను అన్న ఆనందంలో కన్నీళ్ళొస్తాయి. మూడోసారి తనే జీవితం అనుకున్న వ్యక్తి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు ఈ బతుకు ఎందుకు అని కన్నీళ్ళొస్తాయి. ఇది ప్రతి ఆడదాని జీవితంలో ఎదురయ్యే సమస్య. ఇలా కాక నిత్యం కన్నీళ్లు పెట్టుకుంది అంటే తన జీవితం నరకం అని అర్థం. నాన్న నిన్ను ఎలా చూసుకునేవారో నాకు బాగా తెలుసు కదమ్మా. ఈ ఇంట్లో నువ్వెప్పుడు కన్నీరు పెట్టుకునే పరిస్థితి నీకు రానివ్వలేదు. అది ఈ ఇంటి గొప్పతనం. మరిప్పుడు దేనికి కన్నీరు పెట్టుకుంటున్నావమ్మా? నీ గురించే. నిన్న నువ్వు మాట్లాడిన మాటల గురించి తలుచుకుంటూ ఉంటే నాకెంత బాధగా ఉందో నువ్వు ఊహించగలవా? నువ్వు మాట్లాడి వెళ్ళిపోయావు, కానీ నీ బుద్ధేంటో తలుచుకుంటున్నప్పుడు నీలాంటి మనిషికి ఎందుకు జన్మనిచ్చాను అని కన్నీళ్లు పెట్టుకుంటున్నానమ్మా. ఏంటమ్మా, నేనంత మాట అనకూడని మాట ఏం మాట్లాడాను? అంత తప్పు నేనేం చేశాను? ఒకప్పుడు నేను తప్పు చేశాను, కాదన్ను. దానికి నేను క్షమాపణ కోరుకున్నాను. బాను కూడా నన్ను క్షమించింది. ఇప్పుడు నేను మారిపోయాను కదా. ఇప్పుడు మళ్ళీ నేనేదో తప్పు చేసినట్టుగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది. ఇంకా నువ్వు చేసిన తప్పేంటో నీకు తెలియలేదా? నువ్వు నిన్న నాతో ఏం చెప్పావు? సత్యకి మురారికి పెళ్లి చేయమని చెప్పావు. అది తప్పనిపించలేదా? అది తప్పనుకుంటే నేను నీతో చెప్పేదాన్నే కాదమ్మా. నా తమ్ముడి జీవితం అనుకున్నాను కాబట్టి నేను నీతో మాట్లాడాను. నీ మాట సమర్థించుకోవాలని చూడుకు జయప్రద. ఇన్నాళ్ళు నీ మనసులో ఈ కోరిక ఉందని ఇప్పుడు నాకు అర్థమైంది. మనసులో ఇది దాచుకుని మా అందరితో మామూలుగా ఉన్నావు. అందుకే నీకు రాదంటే కోపం ఉండేది. ఏదో ఒక రూపంలో ఆ ద్వేషాన్ని రాధ మీద చూపిస్తూనే ఉన్నావు. తను నా కొడుకు జీవితంలోకొస్తే నీ కూతురు పరిస్థితి ఏంటి అని నువ్వు ఎప్పుడూ ఆలోచిస్తూ మనసులో విషాన్ని నింపుకుని బయటికి నవ్వుతూ ప్రవర్తించావని నాకిప్పుడు అర్థమైంది. నింద వేయటానికి కూడా అర్థం ఉండాలమ్మా. నేను నీ కూతుర్ని, ఈ ఇంటి గురించి ఆలోచించాను, అంతేకాని. ఇంక చాలా ఆపుజేయా. నువ్వింకేం చెప్పకు. నువ్వు ఏం చెప్పినా కూడా అది నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి చెప్పిన మాట అవుతుంది. రాధ ఇంటి నుండి వెళ్ళిపోయింది అంటే దాని కారణం నువ్వే అని నాకిప్పుడు అర్థమైంది. నువ్వు ఏం చెప్పావో, ఏం మాట్లాడావో, అసలు ఏం చేశావో ఇవన్నీ తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. అది కాదమ్మా, ఒక్కసారి నువ్వు నా వైపు నుంచి ఆలోచించు. నేను ఏ తప్పు చేయలేదని నీకే అర్థమవుతుంది. చెప్పాను కదా, ఒక అబద్ధం ఆడితే అది నిజమని నిరూపించుకోవడానికి 100 అబద్ధాలు చెప్తారు. ఒక తప్పు చేస్తే దాన్నుంచి తప్పించుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేస్తారు. ఇప్పుడు నీ మాట కూడా అదే. రాధ వెళ్ళిపోయింది, అది కూడా ఎవరికి చెప్పలేదు. ఇన్ని రోజులు కనపడలేదు,
ఆచూకీ తెలియకుండా ఉంచింది అంటే కారణం ఎవరు? అది నేను తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు, కానీ ఆ ప్రయత్నాన్ని నేను విరమించుకున్నాను. ఎందుకో తెలుసా? నీ మీద అభిమానంతోనో గౌరవంతోనో కాదు. నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు తన విషయంలో ఎంత ద్రోహం చేశావో తెలుస్తుంది. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో తెలుస్తుంది. నా కొడుకు ప్రేమ దూరం చేసుకుని వాడెంత బాధపడుతున్నాడో తెలుస్తుంది. ఇవన్నీ తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదమ్మా. అందుకే నేను ఆ ప్రయత్నం చేయలేదు. కానీ నిన్ను మాత్రం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నేను ఊపిరితో ఉన్నంత వరకు నిన్ను క్షమిస్తానని మాత్రం అనుకోకు. వద్దమ్మా, నువ్విలా మాట్లాడుతూ ఉంటే వినటానికే చాలా కష్టంగా ఉంది. నేను తప్పు చేశానని నువ్వు అంటున్నావు, కానీ నా తప్పేం లేదని చెప్పే అవకాశాన్ని కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదమ్మా. ఏమ్మా, నువ్వు కూడా తల్లివే కదా. నీ పిల్లలు సంతోషంగా ఉండాలని నువ్వు కూడా కోరుకుంటావు కదా. నీ కళ్ళ ముందే నీ కూతురు కొడుకు ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నావు కదా. మరి నేను కూడా అమ్మనే కదమ్మా. నవమాసాలు మోసి అపురూపంగా పెంచుకున్నాను నా కూతుర్ని. మరి నా కూతురు భవిష్యత్తు బాగుండాలని, తను ఆనందంగా ఉండాలని నేను కోరుకోవడంలో తప్పేం లేదు కదా. నా తమ్ముడి కన్నా గొప్పవాడు ఎవరున్నారమ్మా? వాణ్ణి మించిన వ్యక్తిని నేను ఎవరిని తీసుకురాగలను? అందుకే నా ఊహల్లో, దాని ఊసల్లో కూడా మురారినే నింపుకున్నావు. దాన్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నాను. అది తప్పు కాదమ్మా. తల్లిగా నీ పిల్లల బాగు గురించి నువ్వు ఆలోచించడం నీది స్వార్థం అయితే, నేను ఆలోచించింది స్వార్థం అవుతుందమ్మా. లేదు, నీది ప్రేమైతే నాది కూడా ప్రేమ అవుతుంది. అమ్మా, ఇక్కడ ఇద్దరం అమ్మలమేనమ్మా. మమకారాన్ని పంచాలనుకుంటున్నావు, పిల్లల గురించి ఆలోచించాలనుకుంటున్నావు. నేను నా తమ్ముడు బాగుండాలి, ఆ బాగులో నా కూతురు ఉండాలి అనుకున్నాను. నువ్వు నీ కొడుకు బాగుండాలి, తన ప్రేమ గెలవాలి అనుకున్నావు. ఇద్దరి కోరిక ఒకటేనమ్మా, కానీ చూసే రూపమే వేరుగా ఉంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించాను, అంతేకాని నేనీ తప్పు చేయలేదు. అంతవరకెందుకో నీకు అర్థమయ్యేలాగే చెప్తాను. మనం పంట చుట్టూ ముళ్ళ కంచెలు వేస్తాం. ఎందుకు? పశువులు తినేయకూడదు, పంటని పాడు చేయకూడదు అని. మరి మనం పెంచిన పంట మీదే మమకారం ఉంటే పశువుల మీద కోపం ఉందని కాదుగా. పశువుకి తన ఎదురుగా కడుపు నింపే పంట కనిపిస్తుంది, మనకి 10 మందికి ఉపయోగపడే చేను కనిపిస్తుంది. అందుకే పశువు అడుగు పెట్టకూడదని కంచె వేస్తామే తప్ప పశువు మీద పగతో కాదమ్మా. ఇక్కడ నేను నా కూతురి గురించి ఆలోచించాను, కానీ రాత మీద ద్వేషంతో మాత్రం కాదు.